బలహీనుడు శాంతిని బోధిస్తే అది చేతగానితనం అవుతుంది. అదే బలవంతుడు శాంతి బోధిస్తే అది ఆదేశంగా మారుతుందంటారు అనుభవజ్ఞులు. ఇదే విషయాన్ని ఆనాడు మహాభారత సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు. ఆయన అడుగుజాడల్లో నడిచిన అర్జునుడు విజయ తీరాలకు చేరాడు. దాన్నే శక్తి ఉపాసనగా పేర్కొంటారు పండితులు. సరిగ్గా అదే సూత్రాన్ని ఫాలో అయ్యాడట ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. అమెరికా ఇరాన్ మీద దాడులు చేసిన తర్వాత నెతన్యాహు మాట్లాడిన మాటలు ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి అంటున్నారు. అర్జునుడిని గాంధీవధారివి కావాలని బేలగా మారకూడదని చెప్పిన మాటల సారాంశాన్ని నెతన్యాహు ఊటంకించడం భారతీయ సనాతన ధర్మ ప్రేమికులను ఇప్పుడు విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇరాన్పై యుద్ధంలో కొత్తగా తెరమీదికొస్తున్న ఫిలాసఫీ, శక్తిని ఉపాసించాలని చెబుతున్న నెతన్యాహు మాటలు, శ్రీకృష్ణుడి బోధనల సారాంశాన్ని నెతన్యాహు గ్రహించాడా? ఇజ్రాయెల్కి అండగా లేదా ఇరాన్ విషయంలో ఇక ఉపేక్షించలేను అనే పాలసీకి ఇంప్లిమెంటేషన్గా అమెరికా రంగంలోకి దిగింది. ఇరాన్ అణుస్థావరాలపై విరుచుకుపడింది. టెర్రరిజాన్ని ఏమాత్రం టాలరేట్ చేసేది లేదనే మెసేజ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ట్రంప్ టీం ఇరాన్ మీద ప్రతాపం చూపింది. ఆ దాడి గురించి ట్రంప్ అనౌన్స్ చేసిన వెంటనే నెతన్యాహు కెమెరా ముందుకు వచ్చాడు. ట్రంప్కు థ్యాంక్స్ చెబుతూ తమకు అండగా నిలిచిన ప్రపంచానికి అండగా చెబుతూ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు నెతన్యాహు. ట్రంప్ లాగే తాను కూడా తరచుగా ఓ మాట చెబుతానని, అదేంటంటే శక్తి ద్వారా మాత్రమే శాంతి స్థాపన జరుగుతుందనే అత్యంత కీలకమైన మాటను నెతన్యాహు ఉటంకించడం ఆసక్తి రేపుతోంది. ప్రజలకైనా వ్యవస్థలకైనా మొదట శక్తి రావాలి, ఆ తర్వాతే శాంతి సాధ్యమవుతుంది. ఇరాన్ మీద దాడి చేసిన రాత్రి డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ అపారమైన శక్తిని ప్రదర్శించారు. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా అద్భుతమైన శక్తితో దాడి చేయాలనే ట్రంప్ సాహసోపేతమైన నిర్ణయం ప్రపంచ చరిత్రను మార్చేస్తుంది. ఆపరేషన్ రైజింగ్ లయన్ ద్వారా ఇజ్రాయెల్ నిజంగా అద్భుతాలను ఆవిష్కరించింది. భూమిపై మరే దేశం చేయలేని పనిని ఇవాళ ఇజ్రాయెల్ సాధించింది అంటూ నెతన్యాహు చెప్పడం విశేషంగా చర్చకొస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేయడంలో అమెరికా చూపిన సైనిక శక్తిని నెతన్యాహు కొనియాడారు. మరోవైపు ఇరాన్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన అస్త్రశస్త్రాలు కలిగి ఉండి అత్యంత ప్రమాదకరమైన పాలనలో మగ్గుతున్న దేశంగా అభివర్ణించారు. అంతేకాదు ఇజ్రాయెల్ అమెరికా చేసిన ఈ దాడులు మధ్యప్రాచ్యంలో శాంతికి, రానున్న రోజుల్లో సంపద సృష్టికి బాటలు పరుస్తాయని ఆకాంక్షించడం విశేషం. ఈ క్రమంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారుతోంది. బలహీనతను దరిచేరనీయరాదని, అది మరణంతో సమానమని, రాజ్యపాలన బాధ్యతలు వహించే క్షత్రియుడికి ఏమాత్రం తగదని శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో గొప్పగా బోధించాడు. నీచమైన హృదయ బలహీనతను విడిచిపెట్టి శత్రు సంహారకుడవై లేచి నిలబడాలని, అప్పుడే విజయమైన వీరస్వర్గమైన లభిస్తుందని, ఆ రెండింటిలో ఏది లభించినా మోక్షం సిద్ధించినట్లేనని చెప్పాడు. సరిగ్గా ఈనాటి పాలకులకు ఏది అవసరమో కృష్ణుడు అదే చెప్పాడంటున్నారు పండితులు. శత్రువులను ఎదిరించడం ద్వారానే సమాజంలో న్యాయం, శాంతి నెలకొంటాయని కృష్ణుడు బోధించిన అంశాన్ని నెతన్యాహు తన మాటల్లో వినిపించడం ఆసక్తి రేపుతోంది. బలమే జీవనం, బలహీనతే మరణం అంటూ వివేకానందుడు కూడా అదే విషయాన్ని నేటి యువతరానికి బోధించిన విషయాన్ని సనాతనులు గుర్తు చేసుకుంటున్నారు. అదే సిద్ధాంతాన్ని నెతన్యాహు పీస్ త్రూ స్ట్రెంగ్త్ అనే మాటను నినాదంగా మార్చేసి ఇప్పుడు ప్రపంచం మీదికి వదిలాడంటున్నారు విశ్లేషకులు. ఇరాన్ పూర్తిగా బలహీనం చేయడం ద్వారా మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన సాధ్యమవుతుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఒకవైపు ఇరాన్ సైనిక శక్తిని తుత్తునియలు చేయడం, మరోవైపు దాని అణుస్థావరాల్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా నెతన్యాహు స్థిరమైన నిర్ణయంతో ముందుకు కదులుతున్నాడు. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడుల్ని పరిశీలిస్తే మరో విషయం అర్థమవుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్లోని అణుస్థావరాలు, అణు శాస్త్రవేత్తల నివాసాలు, టెర్రరిస్టులకు సహకరిస్తున్న అయతోలా ఖమేనీ అనుచరులు ఇలా లక్ష్యాలు ఎంచుకుని దాడులు చేస్తుండగా, మరోవైపు ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్లోని పౌరుల నివాసాలపై దాడులు చేస్తోంది. అసలు ఇరాన్ చేస్తున్న దాడుల్లో ఎలాంటి లక్ష్యమూ లేదని, కేవలం నరసంహారం, ఆస్తి నష్టం, పౌరుల్లో అలజడి రేపడమే ఉద్దేశంగా జరుగుతున్నాయని అక్కడి స్థానికులే పేర్కొంటున్నారు. ప్రజల మీద, భావి పాలన మీద ఎవరికి ఎలాంటి అభిప్రాయాలు, ఆలోచన తీరు ఉన్నాయో ఈ దాడుల ద్వారానే తెలుస్తోంది అంటున్నారు పరిశీలకులు. ఇరాన్లో పాలన మారితే అక్కడి పౌరులకు శాంతి లభిస్తుందని, అందుకోసం తాము సహకరిస్తామని ఇజ్రాయెల్ చెబుతూ ఉండడమే ఇక్కడ కీలకాంశంగా మారుతోంది. మరోవైపు ఇజ్రాయెల్తో ఎలాంటి సంబంధం లేని ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్న హమాస్, హిజ్బుల్లా, హైతీ వంటి ఉగ్ర శక్తులకు కొమ్ము కాస్తూ పాలస్తీనా ఎజెండాను అమలు చేస్తూ ఉండడమే నెతన్యాహును తీవ్రమైన నిర్ణయం తీసుకునేలా చేసింది అంటున్నారు. మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా ఇదే తంతు నడుస్తూ
క్షణమొక యుగంలో బతుకుతున్న పరిస్థితుల్లో మార్పు రావాలని, ప్రతి క్షణం బంకలలో తలదాచుకోవలసి రావడం మంచిది కాదని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే గాజాను క్లీన్ చేస్తోంది అంటున్నారు పరిశీలకులు. గాజా విషయంలో గతంలో ఎన్నడూ తీసుకునే నిర్ణయాన్ని ఇజ్రాయెల్ తీసుకోవడం గమనించాలంటున్నారు. అంతేకాదు ఇజ్రాయెల్ను చర్చలకు ముందుకు రావాలని ట్రంప్ సూచించినా ఇజ్రాయెల్ వినకపోవడం కూడా అందులో భాగంగానే అభివర్ణిస్తున్నారు. ఇక అచ్చమైన గీతా సారాన్ని పాటిస్తున్న బెంజమిన్ నెతన్యాహు నిజంగా భగవద్గీతను చదివాడా అన్నది మరో ఆసక్తికరమైన కోణంగా పండితులు చర్చించుకుంటున్నారు. 2021లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా నెతన్యాహును కలిసినప్పుడు ఆయనకు భగవద్గీతను బహుమతిగా ఇచ్చింది. మిస్ యూనివర్స్ పోటీల సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్పుడు ఊర్వశి నెతన్యాహుతో హిందీ, హిబ్రూ భాషల్లో సరదాగా సంభాషించి యూదులు, హిందువుల మధ్య ఓ బలమైన ఆత్మీయతను పెంపొందించేందుకు కృషి చేసిందన్న టాక్ వినిపించింది. షబ్ శాందార్, సబ్ బఢియా అనే హిందీ పదాలను హిబ్రూ భాషలో ఏమంటారో కూడా తెలుసుకుని నెతన్యాహు మెప్పు పొందింది. అప్పట్లో ఆమె నెతన్యాహుకు గీతను బహూకరించడం నెటిజన్లలో తీవ్ర చర్చాంశంగా మారింది. ఆ పుస్తకాన్ని తాను చదువుతానని కూడా నెతన్యాహు పేర్కొనడం గమనార్హం. ఇస్కాన్ వారు ప్రపంచంలోని అన్ని ప్రధాన భాషల్లోనూ గీతను చాలా కాలంగా అచ్చువేయిస్తూ శ్రీకృష్ణుడి బోధనలోని సారాన్ని చాటుతున్నారు. ఈ క్రమంలోనే నెతన్యాహు నిర్ణయాన్ని ఇండైరెక్ట్ గా సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే ఖాయం చేశాడా అన్న చెలోక్తులు జోరుగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, అమెరికా రణరంగంలోకి దిగడంతో పశ్చిమాసియా రగులుతోంది. ఈ ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. టెహరాన్తో సుదీర్ఘ యుద్ధం ఉండబోదని అన్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో తాము చేపట్టిన దాడుల్లో లక్ష్యానికి చేరువైనట్లు వెల్లడించారు. ఇరాన్పై అమెరికా బాంబు దాడులు చేసింది. ఈ విషయంపై స్పందించిన నెతన్యాహు టెహరాన్లోని ఫోర్డో అణు కేంద్రాన్ని అమెరికా తీవ్రంగా ధ్వంసం చేసిందన్నారు. అణ్వాయుధ కార్యక్రమంలో ఇరాన్ను వెనక్కి నెట్టామని తెలిపారు. ముప్పును తొలగించుకున్నామని, లక్ష్యాలను సాధించడానికి అవసరానికి మించి తమ చర్యలు కొనసాగించబోమని స్పష్టం చేశారు. తమ టార్గెట్ను చేరుకుంటే ఆపరేషన్ పూర్తయినట్లేనని, అప్పుడు యుద్ధం కూడా ఆగుతుందని తెలిపారు. ప్రస్తుత ఇరాన్ పాలకులు మమ్మల్ని తుడిచిపెట్టాలని చూశారు. అందుకే ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఇందులో ప్రధానంగా తమ అస్తిత్వానికి పొంచి ఉన్న 2 ముప్పులను తొలగించాలనుకున్నామని, 1 అణ్వాయుధాలు, 2 బ్యాలిస్టిక్ క్షిపణులు. ఈ లక్ష్యాలను సాధించే దిశగా తాము ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు. టెహరాన్తో సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగించబోమని ఇజ్రాయెల్ ప్రధాని వెల్లడించారు. అయితే అనుకున్న ఫలితం రాకముందే పోరాటం నుంచి నిష్క్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు.